ఆయన 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవాను ప్రార్థించును. ఆయన కన్నీళ్లు విడిచి ఏం చేస్తున్నాడంట? యెహోవాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనకి సమాధానం వచ్చిందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆయన ప్రార్థనకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థనకి ఒకవేళ సమాధానం రావటం లేదా అనంటే మనము హృదయపూర్వకముగా దేవుని పనిని మనం జరిగించటం లేదని అర్థం. హల్లెలూయా. నీ హృదయమును అంటే నీలో చూడు, కొంతమంది జాబ్ విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, అనారోగ్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుని దగ్గరికి సమాధానము రాలేదు అంటే రాలేదు అనంటే బాధపడకూడదు, ఎదురు చూడాలి. అదే విధంగా రాలేదంటే ఇంకొక విషయం కూడా, మనలో ఏదో లోపం ఉందని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర నువ్వు ఎలాంటి లోపములో ఉన్న ఆయన పాదముల దగ్గర నువ్వు పడితే ఖచ్చితంగా నువ్వు కన్నీళ్లు విడిచుచు, అయ్యా నా అనారోగ్యమైన జీవితమును ఆరోగ్యముగా చేయి అని చెప్పి విశ్వాసంతో నువ్వు అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే యెహోవా. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను చూడండి, 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల స్త్రీని ఏం చేశాడు ఆయన? ఆయన చెంగు ముట్టగానే ఆమెకేమొచ్చింది? స్వస్థ వచ్చింది. ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం, అమ్మ నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచింది అని అంటూ ఉన్నాడు. ఈ రోజు హిజ్కియా విశ్వాసం ఏం చేస్తుంది? ఈయన జీవితమును ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు ఎక్స్గ్రేస్ ఇచ్చాడు ఈయనకి. హల్లెలూయా. ఇంకొక 15 సంవత్సరాలు ఏమి ఇచ్చాడు? ఇంకా ఆయనకి ఆయుష్నిచ్చాడు దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పాదముల దగ్గర నువ్వు పడిపోవాలి, ఆయన పాదములు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అయ్యా నన్ను నువ్వు కాపాడు, నన్ను నువ్వు రక్షించు, నాకున్న ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయనంటే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మోగవాడు కాదు, ఆయన మాట్లాడతాడు నీతో ఖచ్చితంగా. ఏదో ఒక సావకుడు ద్వారానో విశ్వాస ద్వారానో మాట్లాడి నీకు జీవించే సంవత్సరంలో అధికముగా చేస్తాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ హృదయములను దేవుని పాదముల దగ్గర కుమ్మరించాలి. ఇంత రాజుగా ఉన్నాడు కదా, ఇంట్లో ఏం లేదు, గర్వం లేదు, అహంకారం లేదు, నేను పరిపాలిస్తున్నాను కదా అని చెప్పి ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఈయన ఏం చేయలేదు, వేరేగా ప్రవర్తించలేదు. ఎప్పుడు దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనకే సమస్య వచ్చింది, అలాంటి భయంకరమైన రోగం వచ్చినా కూడా సరే కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గరే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనకు చిన్న సమస్య వచ్చింది అనుకో, దేవునికి దూరం అయిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను చేశాడు అనంటే ఒక్కొక్కసారి ముళ్ళును నీకు పెడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ ముళ్ళు తగిలితే గానీ నువ్వు దేవుని మార్గంలోకి రాలేవు. హల్లెలూయా. నువ్వు నీ సొంతంగా నువ్వే కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీకు అదే భాగ్యం అనుకుంటూ ఉంటావు. ఈరోజు మనము డాక్టర్ని కొనగలం, డాక్టర్ని. ఇప్పుడు హిజ్కియా కూడా ఏదో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఆ రోజుల్లో ఏదో ఒక వైద్యుడి దగ్గరకో ఏదో ఒక మందరసాని దగ్గరికి వెళ్ళి ఈయన చూపించుకో ఉండొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. తన ఇంట్లోనే దేవుడు, ఎక్కడ నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో మీ మధ్యలో నేను ఉంటానన్నాడు. హిజ్కియా భక్తుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయా, తన ఇంట్లోనే గోడతడు తిరుక్కొని మోకాలు వేసుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆయనకి ఏమి ఇచ్చాడు దేవుడు? సమాధానం ఇచ్చాడా లేదా? ఈ రోజు మన జీవితంలో కూడా చూడండి, ఈయన అనుకోవచ్చు కదా నేను రాజును కదా అని అనుకోలేవు. ఈరోజు మనము డాక్టర్ని డబ్బుతో కొనగలము, కానీ మనిషి ప్రాణమును మాత్రం డబ్బుతో కొనలేము. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఈ బుక్స్ బైబుల్ ఉంది, దీన్ని కొనగలం డబ్బులు పెట్టి. కానీ ఇందులో ఉన్న జ్ఞానం కొనాలంటే మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనం బుక్స్ అంటే ఈ బుక్కే కాదు, ప్రతి ఒక్క బుక్స్ మనం కొనుక్కోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం డబ్బుతో కొనలేం. మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటాం, ఆ పని మనిషికి డబ్బులు జీతం ఇవ్వగలుగుతాం, డబ్బుతో కొనుక్కుంటాం, కానీ వాళ్ళ హృదయమును మనం కొనలేం. చూడండి, ఇక్కడ మనం చూసే మనము వాచే కీబోర్డ్ కానీ ఇవన్నీ కానీ అవి తయారు చేసిన కళాకారులు ఎవరో కూడా మనకు తెలియదు, మనం కొనుక్కున్నాం డబ్బుతో. ఆ కళను మాత్రం మనం కొనలేం. హల్లెలూయా. ఆ కళను మాత్రము మనం కొనలేం. అయితే డబ్బు ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్క దానిని మనం ఏం చేయలేము, కొనలేము. అదే విధంగా డబ్బు ఉంటే 10 పాపాలు ఎక్కువ చేయగలము, కానీ 10 పాపాలను మాత్రము తక్కువ చేయలేము. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆయన దగ్గర ఏముందో తెలుసా?
నీకు రక్షణ భాగ్యం ఉంది. హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను సత్యము నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను దేవుని ప్రత్యక్షతను పొందుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటనంటే, ఈ భక్తుడికి చూడండి, ఒక రాజుగా ఉన్నాడు, ఆయన ఏమైనా చేయొచ్చు, కానీ ఆయన అనారోగ్యం రాగానే ఎవరి దగ్గర మోకరించాడు? దేవుని దగ్గర మోకరించాడు. మనకు కూడా నీకు అనారోగ్యం వస్తే మొట్టమొదట మనం ఎక్కడ మోకరించాలో తెలుసా? నువ్వు ఎక్కడైనా సంఘంలోకి వెళ్ళి అక్కడ కాదు, నువ్వెక్కడున్నావో అక్కడే నువ్వేం చేయాలి? మోకరించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ బాబుకి హెల్త్ బాగాలేదు, కానీ దేవుడు ఆయన అద్భుతం చేయొచ్చు, చెప్పలేం. ఆయన అద్భుతం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఏమవచ్చు సువర్ణముగా ఆ బాబుని వాడుకోవచ్చు దేవుడు. ఈరోజు మన చేతుల్లో మనుషులుగా మనం ఏం చేయలేం, కానీ అయితే మనం ఒకటి చేయగలం, హిజ్కియా భక్తుల్లాగా కన్నీటి ప్రార్థన చేయగలం. హల్లెలూయా. చూడండి 4వ వచనం చదువు.